ప్రైవేటు పాఠశాలల్లో విద్యని అభ్యసించడం అంటే బట్టి పట్టి చదివించడం, మార్కుల వేటలో ముందుండేందుకు పుస్తకాలతో కుస్తీ పట్టించడం. ఇది ప్రస్తుత పరిస్థితి. కానీ విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు, అనేక నైపుణ్యాలు ఉండాలంటుంది విజయనగరం జిల్లా విజినిగిరిలోని రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యం. దానికోసం మారుమూల గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడంతో పాటు కంప్యూటర్ ల్యాబ్లు లాంటి అద్భుత సౌకర్యాలు అందిస్తోంది. చుట్టూ పచ్చని పొలాలు, విశాలమైన క్రీడా మైదానం, రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకుంటున్న క్లాస్ రూమ్లు, అత్యాధునికమైన కంప్యూటర్ ల్యాబ్స్. మీరు చూస్తున్న ఈ అద్భుతాలన్నీ ఓ ప్రైవేటు స్కూల్లోనివే. విజయనగరం జిల్లా జామి మండలం విజినిగిలోని రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తుంది. చదువంటే మార్కులొక్కటే కాదు, వ్యక్తిత్వ వికాసం కూడా అంటుంది రామా స్కూల్ యాజమాన్యం. అందుకే పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి కంప్యూటర్ ల్యాబ్స్ నుంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసుల వరకు, యోగా నుంచి క్రీడల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్థులు సైతం యాజమాన్యం అందించిన సౌకర్యాలతో చదువులో బాగా రాణిస్తున్నారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ఉన్న 46 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారు. సమీప ప్రాంతాల్లోని వారికి బస్సు సౌకర్యం, బాలురు బాలికలకు వేర్వేరు హాస్టళ్లు, చక్కటి ఆరోగ్యకరమైన భోజనం, అతిపెద్ద కిచెన్ అండ్ డైన్ లాంటి వసతులను స్కూల్ కల్పిస్తుంది. ఇవి కాక విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం కోసం ప్రత్యేక ఇంగ్లీష్ కంప్యూటర్ ల్యాబ్స్ ని ఇంజనీరింగ్ కాలేజీ తరహాలో అత్యాధునికంగా ఏర్పాటు చేసింది. నిరంతరం ఓ ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ నాలెడ్జి పెంపొందిస్తున్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు మరింత ప్రావీణ్యం పొందేలా ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. ఈ స్కూల్ కి వచ్చిన తర్వాత ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మా స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల నేను చాలా బాగా మాట్లాడుతున్నాను. దానికి మా మేనేజ్మెంట్కి, మా ట్రస్ట్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్స్, ఇంకా ఇంట్రడక్షన్స్ అది చెప్పుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. విజయనగరం, జామి, భీమసింగి, రామభద్రాపురం, కోరుకొండ, కొట్యాడ, సీతారాంపురం, గొల్లపల్లి, కొట్టాం, సోమయాజులపాలెం, అన్నమరాజుపేట, కొమరం, తాండ్రంగి, తలారి, పిఎస్పురం ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం నామమాత్రపు రుసుమే తీసుకోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు పెద్ద ఎత్తున స్కూల్ కి వస్తున్నారు. విద్యార్థులకు కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాదు, భగవద్గీత, వేద పఠనం, క్రీడలు తదితర అంశాలలోనూ నైపుణ్యం కలిగిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కేవలం పుస్తక పాఠాలే కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఉపయోగపడే పాఠాలు నేర్పిస్తున్నామని తెలిపారు.
లాంగ్వేజ్ ల్యాబ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందంటే, అంటే జనరల్ గా ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, మాట్లాడలేరు, అలా అర్థం కాదు, చదవలేరు. ఇలాంటి ఈ బేసిక్ స్కిల్స్ లో ఈ ఆడియో వీడియో అనే ఒక డివైస్ మనకి ఒక ఎయిడ్, ఒక బెస్ట్ ఎయిడ్ అండి. దాని ద్వారా మనకి పిల్లలకి చెప్పినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ అండ్ లాంగ్వేజ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ విత్ 50 సిస్టమ్స్ అండ్ డిజిటల్ ఆడియో క్లాస్ రూమ్స్ అండి. ఇవన్నీ కూడా మన ఈ రోజు ఈ నేటి తరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఈ ఫెసిలిటీస్ అని ఉండాలి అనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వీటన్నిటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వెనకబడినటువంటి విద్యార్థులందరూ కూడా తక్కువ ఫీజ్ స్ట్రక్చర్కి ఈ సౌకర్యాలన్నిటిని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ప్రొఫెషనల్గా బయటకు వెళ్తున్నారండి. అది చాలా సంతోషకరమైన విషయం. బేసిక్స్ గ్రామర్, అదే మిగతా ఎడ్యుకేషన్ పర్పస్ గ్రామర్ అంతా కూడా నేర్చుకుంటూ ముందుకెళ్తారు. అలాగే హౌ టు కన్వర్జేషన్, హౌ టు స్పీక్ ఇన్ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్, లెటర్ రైటింగ్స్, ఇవి నేర్చుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాం. అలాగే బేసిక్లు, అలాగే మెయిన్ ఈ మ్యాథ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. మ్యాథ్స్ ప్రతి విద్యార్థికి ఇంచుమించు 590 మంది కలరు మా పాఠశాల విద్యార్థులు. అందులో 550 మంది వరకు కూడా 1920s టేబుల్స్ వచ్చు. తద్వారా పిల్లలు కూడా మ్యాథ్స్లో మంచి గ్రిప్ సంపాదిస్తాం.